పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనము. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకునుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. ప్రియులరా, ఇశ్రాయేలును తన ప్రజలతో మాట్లాడుతున్నాడు ప్రభు. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని అని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను అని. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు తన సేవకులను మర్చిపోయేవాడు కాడు, మధ్యలోనే విడిచిపెట్టేవాడు కాడు. తన ఘనమైన నామానికి మహిమకరంగా, తన ఉన్నతమైన పరిచర్య కొరకు తాను పిలుచుకున్నటువంటి సేవకులను దేవుడు వదిలిపెట్టేవాడు కాడు. నిన్ను పిలుస్తున్నాడు అంటే నీ మీద ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రణాళికలు, ఎన్నో తలంపులు దేవుడు కలిగి ఉన్నాడు. ఊరికేనే ఆషామాషిగా నిన్ను పిలవలేదు. నీకు చదువు వచ్చినా రాకపోయినా, నీకు జ్ఞానం ఉన్నా లేకపోయినా, నీవు 10 మందిలో మాట్లాడగలిగినా మాట్లాడలేకపోయినా, ప్రియమైన సేవకుడా, సహోదరి, వేం కలవరపడకు. నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు, నమ్మకమైన దేవుడు. తన మహిమ కొరకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. తన ఘనమైన పరిచర్య కొరకై నిన్ను ఎన్నుకున్నాడు గనుక నిన్ను మర్చిపోజాలనని ప్రభువు చెబుతూ ఉన్నాడు. ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తును బట్టి మీరు చేసిన ఉపకారమును మరచుటకు ఆయన అన్యాయస్తుడు కాడని హెబ్రీలకు రాసిన పత్రికలో రాయబడింది. ప్రభువును బట్టి ధర్మము చేసి లేదా పరిచర్య చేసిన వారిని మరిచిపోవటకు ఆయన అన్యాయస్తుడు కానప్పుడు, తన పరిచర్య కొరకై సమస్తమును వదులుకొని, తన స్థిర ఆస్తులను సమస్తమును వదులుకొని, తన కుటుంబాన్ని విడిచిపెట్టి, తన ప్రాంతానికి వచ్చినటువంటి దైవ సేవకుని విడిచిపెట్టడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. తన ఘనమైన పరిచర్య కొరకై నిన్ను ఎన్నుకున్నాడు, తన మహిమ కొరకై నిన్ను పిలుచుకున్నాడు గనుక నీ సంకట పరిస్థితులన్నిటిలో ఆయన తోడుగా ఉండి సమస్తమును జరిగిస్తాడు, బలపరుస్తాడు. గనక ధైర్యంగా ఉండు. తన మహిమ కొరకు నిన్ను నిలబెట్టుకొని తన ఉన్నతమైన కృపలో బలపరిచేవాడై ఉన్నాడు గనుక దయగలిగిన దేవుని మీద ఆధారపడు, పిలిచిన దేవుని మీద ఆధారపడు. దేవుని నిన్ను ఆశీర్వదించి బలపరుస్తాడు. అట్టి కృప నీకు దేవుడు అనుగ్రహించి బలపరచును గాక. ఆమేన్.